హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి అడీనియం ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. కొన్ని కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. కాకరకాయలండి, ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి. బెండకాయలు కోసుకుందాము. ఈ గ్రో బ్యాగ్ ఇంత చిన్నదైనా సరే ఇందులో మొక్కలు చూడండి, బెండ మొక్కలు ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాయో. హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి బెండకాయ ఎక్కడొచ్చిందో. ఇక్కడ చూడండి టెక్సాస్ సేజ్ లేదా లావెండర్ బెల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కకు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. పచ్చిమిర్చి అండి, ఇక్కడ చూడండి క్యాప్సికమ్ ఉంది ఒక చిన్నది. ఏప్రిల్ అయినా కానీ మనకి ఎంత పెద్దగా రాకపోయినా చిన్న చిన్నగా వస్తున్నాయి క్యాప్సికమ్. బంటిగాని చూడండి, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటాడు. కూరగాయలు కోసినప్పుడల్లా మాతోటి టెర్రస్ మీదకి రావాల్సిందేనండి. వంటూ వంటూ ఇట్రా, దా ఇట్రా ఇట్రా. చూడండి కొండరేగు పళ్ళు కట్ చేసిన తర్వాత కొమ్మలన్నీ మళ్ళీ పూత వస్తుంది. మొత్తం పూతేనండి ఇదంతా. ఇక్కడ చూడండి ఆపిల్ బేర్ ఇది. ఇక్కడ చూడండి వంకాయ ఉంది ఒకటి. సపోటా కాయలు ఉన్నాయండి, కోసుకుందాము. పాలు కారితే మట్టిలో గుచ్చమన్నారు కదండి, ఇక్కడ గుచ్చుదాం మొదట్లో. కోయకుండా అలాగే వదిలేసామంటే మొక్కకి అవి పండడానికి చాలా టైం పడుతుందండి. తంబకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కోసుకుందాం కొన్ని. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు, ఇక్కడ చూడండి బయటకి ఎలా వచ్చేస్తుందో పుదీనా. ఇక్కడ చూడండి చిన్న సొరకాయ వచ్చింది, ఇది ఇంకా పెద్ద అవుతుంది అనిపిస్తుంది, ఇలాగే ఉంటుందేమో. ముదిరిపోతుందని చెప్పేసి కోసేద్దాం అనుకుంటున్నాము. సొరకాయ కోసేద్దాము.
ఇక్కడ చూడండి, ఒకే మొక్కకి 2 రకాలుగా వచ్చాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇది లైట్ కలర్ లో ఉంది, ఇది డార్క్ గా ఉంది. ఇది అసలు కలర్ అన్నమాట ఈ ప్లాంట్ కి. దేవుడికి కోసుకుందాము. చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి వైట్ కలర్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. మన దేశవాళీ గులాబీ ఇవైతే సమ్మర్లో మనకి చాలా బాగా పూస్తాయి అన్నమాట. ముళ్ళు ఉంటాయి వీటికి. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగా పూసిందో. ఒక దగ్గర చాలా మొగ్గలు వచ్చినాయి, ఒకదాని తర్వాత ఒకటి పూస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. ఈరోజు శుక్రవారం కదా, కోసి పెట్టేద్దాం దేవుడికి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈ ఫ్లవర్స్ అన్నీ దేవుడికి పెడితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ఇది ఇన్సులిన్ ప్లాంట్. మనము సెమీ షేడ్లో కానీ షేడ్లో కానీ పెట్టేసేయాలన్నమాట. ఇన్సులిన్ ఆకులు అమ్మకి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ ఒక ఆకు, ఈవినింగ్ ఒక ఆకు తింటే మంచిదండి. చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ పందిరు వేసాం కదండి, తీసేసి మళ్ళీ వేసామన్నమాట. అప్పుడు ఈ తీగలన్నీ కొంచెం కదిలించాల్సి వచ్చింది. ఈ తీగ చిక్కుడు చూడండి ఎలా వాడిపోయిందో. ఇప్పుడు మళ్ళీ బాగా రావడం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ బాగా వస్తుంది. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి లోపల ఒక దొండకాయ ఉంది. లెమన్ గ్రాస్ కొంచెం కోసుకున్నాము. ఈ లెమన్ గ్రాస్ అయితే ఎన్నిసార్లు పోసినా మనకి రెడీగా ఉంటుందండి హార్వెస్ట్ చేసుకోవడానికి. వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్క చిన్న పిలక తీసి ఇందులో గుచ్చితే చూడండి ఎంత గుబురుగా వచ్చేసిందో. ఇలా ఒకటి గుచ్చుకున్నా సరే. సమ్మర్ వచ్చే కొద్దీ మనకి కూరగాయలు కొంచెం తగ్గుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మట్టిలో గుచ్చాం కదా సపోటా, అవి తీసుకుందాము. చూడండి ఇప్పుడైతే పాలు రావట్లేదు. మట్టి కొంచెం అలా ఇదిలించేసి తీసేసుకుందాం. చూడండి ఇది ఇంత పాట్ అయినా సరే కాయలు మనకి చూడండి బాగా వస్తున్నాయి. మొక్క చూడండి ఎంత పెరిగిందో. పాలు కారడం ఆగిపోయినాయి. ఇవన్నీ ఒక పక్కన వేసేద్దాం. క్యారెట్ చూడండి, ఇందులో నాటి చాలా రోజులైంది. కాయలు తీసేసి ఆ క్యారెట్ తీసి చూద్దాం. ఇక్కడ చూడండి క్యారెట్ మొక్క ఇందులో పెట్టి చాలా రోజులైంది. ఇది అసలు ఊరిందో లేదో చూద్దాము. తీసేద్దాము. ఈ మొక్కకి సరిపోదన్నమాట బలం కాబట్టి తీసి చూద్దాం. అసలు ఏమన్నా క్యారెట్ వచ్చిందమ్మా. క్యారెట్ ఇది పెద్దగా వచ్చింది అనుకుంటున్నాను. చూడండి క్యారెట్ ఉంది. ఇది పొడవుగా వచ్చి ఉండదు, నాకు తెలిసి కొంచెమే ఊరుంటుంది.
ఇంతకు ముందు కూడా అలాగే ఊరేయండి చాలా. చూద్దాము. చూడండి, క్యారెట్ ఇలా వెడల్పుగా పొట్టిగా ఊరుతున్నాయి అన్నమాట. ఇది క్యారెట్ చూడండి, ఫ్రెష్గా ఉంది. ఇదైతే బాగుందండి, తింటే కూడా బాగానే ఉంటుంది, తీయగా ఉంటాయి ఇవి. బాగుంది కదమ్మా, భలే వచ్చింది ఇది. ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఒక క్యారెట్ ఉంది. ఇదిగోండి, తీసేద్దాం ఇంకా. ఇది కూడా అలాగే ఊరింది. ఇక్కడ చూడండి, భలే ఉంది మరి. 2 ఊరి 2గా వచ్చిందండి ఈ క్యారెట్. ఇక్కడ చూడండి, రెండుగా వచ్చింది. అదేం పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తానికి మనకు కొంచెం క్యారెట్ వచ్చింది. ఇవి ఇంకా ముదరలేదండి, బాగానే కనిపిస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి తీయగా ఉంటాయి. కిందకి తీసుకెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, కస్తూరి పూలు ఉన్నాయి, కోసుకున్నాము. ఇప్పుడు కస్తూరి పూలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇంత మండే ఎండల్లో కూడా మనకి పూలు కూడా వస్తాయి. చూడండి, కస్తూరి పూలు వస్తాయి, మల్లెపూలు, సన్నజాజి, క్లమాటిస్, అల్మాండా వస్తుంది. స్టార్ ఫ్రూట్కి మొక్కకి మొత్తం ఫ్లవర్స్ వస్తున్నాయి, కానీ ఎండకి కాయలుగా మారకుండా రాలిపోతూ ఉందన్నమాట పూతంతా. చూడండి, మొత్తం ఉంది, మొక్క మొత్తం అంతా ఉంది. ఫ్లవర్ కోసుకున్నాము. పదా పద బంటు పద, కదలట్లే. ఇక్కడ చూడండి, వీడు ఎండకి కదలమంటే కదలకుండా ఇక్కడే కూర్చోన్నాడు. పదా సరే, నేను వెళ్తా, పదా. ఇక్కడ క్యాప్సికమ్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి, క్యాప్సికమ్. ఏమి కోస్తావా నువ్వు కూడా? వద్దులేప్ప. ఇక్కడ చూడండి, తోటకూర ఎంత బాగా వచ్చేసిందో. ఇంకొన్ని రోజులు పోతే ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వీడిని చూడండి, ఎండకి తట్టుకోలేక ఇక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు. తొందరగా వెళ్ళిపోవాలి కిందకి. పద బంటు, పోదా. తమ్ము, ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఏమేం కూరగాయలు వచ్చాయో చూద్దామండి. సపోటా కాయలు, ఇవి వచ్చి పుదీనా అండి. వంకాయలు వచ్చాయి, పచ్చిమిర్చి, సొరకాయ వచ్చింది చిన్నది, కాకరకాయలు, దొండకాయలు, ఇంకా చెట్టు చిక్కుడు, బెండకాయలండి, క్యాప్సికమ్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, క్యారెట్, ఇది ఇన్సులిన్ ఆకండి. ఇవి వచ్చి ఫ్లవర్స్, లెమన్ గ్రాస్ కూడా వచ్చింది. రోజ్ ఫ్లవర్స్ చూడండి, ఎండలు మండిపోతున్నా కూడా బాగానే పూస్తున్నాయి. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు.
ఇంకా ఫ్లవర్స్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, మొన్న హార్వెస్ట్ చేస్తాం కదా సపోటా కాయలు, అవి కవర్లో వేసి ఒక డ్రమ్లో పెట్టేసాము. పెట్టిన తర్వాత చూడండి పండుతున్నాయి అన్నమాట. చూడండి ఇలాగ ప్రెస్ చేస్తే మెత్తగా ఉన్నాయి. నిన్న మొన్నటి నుంచి పండుతున్నాయి. ఇవి ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. అన్నీ మెత్తగా పండిపోయాయి చూడు. ఇక్కడ చూడండి పండుతున్నాయి. తిని చూద్దాం ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయో. తీయగా ఉన్నాయండి, బాగుంది. ఇలా మనం కోసేసి ఆ కవర్లో పెట్టి డ్రమ్లో పెట్టేసినా మనకి పండిపోతున్నాయి సపోటా కాయలు. ఇవి మొన్న కోసినవి అన్నమాట, తినేసినాం. ఇవి ఈ రోజు కోసినవి. ఇవి కూడా కవర్లో వేసి పెట్టేస్తే సరిపోతుంది.